ఋషులు చెప్పిందేమో మనం విన్నాం, కానీ సైంటిస్టులు చెప్పింది అంటాం. అది విజ్ఞాన శాస్త్రం, ఇది వేద శాస్త్రం. అన్ని శాస్త్రాలకు మూలం వేదం. సో వేదంకి ఎవరు చదువుతున్నారు? వేదం ఎవరికి దర్శనీయమైనది? ఋషులకి. ఆ ఋషులు ఇచ్చిన జ్ఞానం, వేదవ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి, వాళ్ళు ఇచ్చిన జ్ఞానం మనకు వద్దు. జింగిల్ బిల్స్ కావాలా? రింగా రింగా రోజెస్ కావాలా? ఇదా మన సంస్కృతి? శివాజీ మహారాజ్ ఒక తల్లి జిజియాబాయి ఎంత ప్రోత్సాహం ఇచ్చింది. మనం ఏం చేస్తున్నాం? మనం చెయ్యవలసింది ఏంటంటే, తల్లిదండ్రులు, దిస్ నేషన్ విల్ గో లైక్ ఎనీథింగ్. 5 minutes ఆఫ్ యువర్ టైమ్ షుడ్ బి స్పేర్డ్ ఫర్ యువర్ చిల్డ్రన్. రామాయణం, మహాభారతంలో ఒక్కొక్క శ్లోకం చెప్పండి. పోనీ ఆ చిన్న కథను అర్థమే చెప్పండి. ఇప్పుడు మీరు ఏదో లిపి అన్నారు, యాడ్స్ అని, దాంతో నేర్పించండి. వాట్ ఈస్ యువర్ బిజీ? యు ఆర్ గోయింగ్ టు డై. యు ఆర్ గోయింగ్ టు డై. యు ఆర్ వర్కింగ్ ఫర్ అదర్స్ గ్రోత్. యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ యువర్ ఓన్ గ్రోత్. లిపిలో 3 నిమిషాలు ఒక చిన్న పిల్లలకి అర్థమయ్యే ఆర్ట్ ఉంది సార్. దాంతో మహాభారతాన్ని అర్థమయ్యేటట్టు చిన్న పిల్లల కోసమే తయారు చేసాం. కేవలం 3 నిమిషాలు, 5 నిమిషాలు కూడా కాదు. దట్స్ గ్రేట్. సో ఒక్క చిన్న స్పార్క్ విల్ ఎన్కరేజ్ దట్ పర్సన్ టు రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేట్.